అందరికీ నమస్కారం. మన వంటగదిలో ఉండే ఓ సింపుల్ ఫుడ్లో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం ట్యూనా చేపలో ఉన్న ఆ పవర్ఫుల్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. మన హెల్త్ని మొత్తం మార్చేసే ఒకే ఒక ఫుడ్ కోసం ఎప్పుడైనా వెతికామా? నిజానికి ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న మార్పులే చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. అలాంటి ఒక సూపర్ ఫుడ్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇంతకీ ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే అదే ట్యూనా చేప. చాలామందికి ఇది టేస్ట్ కోసమే తెలుసు, కానీ ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, మన బాడీకి కావలసిన బోలెడన్ని పోషకాలతో నిండి ఉంటుంది. అవును, ట్యూనాని ఒక న్యూట్రిషనల్ పవర్ హౌస్ అనే చెప్పాలి. ఎందుకంటే చూడండి, ఇందులో మజిల్స్కి కావలసిన ప్రోటీనుంది, హార్ట్కి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, మనకు ఎనర్జీ ఇచ్చే విటమిన్ B12 ఉంది, ఇంకా ఇమ్యూనిటీని పెంచే సెలీనియం కూడా పుష్కలంగా ఉంది. అసలు దీనికి ఇన్ని బెనిఫిట్స్ రావడానికి కారణం ఈ పోషకాలే అన్నమాట. సరే, ముందుగా అసలు ట్యూనా మన శరీరానికి బలాన్ని ఎలా ఇస్తుందో చూద్దాం. అంటే మన మజిల్ బిల్డింగ్లో దీని రోల్ ఏంటి? ట్యూనాలో ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉందండి. ఒకవైపేమో హై ప్రోటీన్, ఇది మన మజిల్స్ని స్ట్రాంగ్గా చేసి మంచి ఎనర్జీ ఇస్తుంది. అంటే ఊహించుకోండి, జస్ట్ 100 గ్రామ్స్ ట్యూనా తీసుకుంటే చాలు, అందులో దాదాపు 25 గ్రామ్స్ ఆఫ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఇక రెండో వైపు చూస్తే ఇందులో ఫ్యాట్ చాలా తక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లకి, డైట్ చేసేవాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. ఓకే, బాడీ స్ట్రెంగ్త్ గురించి చూసాం కదా. ఇప్పుడు మరో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ అయిన హార్ట్, బ్రెయిన్ హెల్త్కి ట్యూనా ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఈ బెనిఫిట్స్ అన్నింటి వెనక ఉన్న హీరో ఎవరో తెలుసా? అవే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి చాలా స్పెషల్, ఎందుకంటే మన బాడీ వీటిని సొంతంగా తయారు చేసుకోలేదు. మనం తినే ఫుడ్ ద్వారానే తీసుకోవాలి. మరి ఈ ఒమేగా-3లు ఏం చేస్తాయంటే మన హార్ట్, బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. సరే, ఇంతకీ ఈ ఒమేగా-3లు మన హార్ట్కి ఎలా సపోర్ట్ చేస్తాయి? ఫస్ట్ థింగ్, మన గుండెను హెల్దీగా ఉంచుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక హార్ట్ మాత్రమే కాదు, ఇదే ఒమేగా-3 మన బ్రెయిన్కి కూడా ఒక వరం లాంటిది. ఇది మన మెమరీ పవర్ని, థింకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాదండోయ్, మన మెంటల్ స్ట్రెస్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనమింకాస్త చురుగ్గా, యాక్టివ్గా ఉంటాం. ఓకే, ఇప్పటివరకు మనం బాడీ, హార్ట్, బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ ట్యూనా కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది మన ఓవరాల్ వెల్నెస్కి, అంటే సంపూర్ణ ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఆ మిగతా బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మన టోటల్ వెల్నెస్కి ట్యూనా 3 విధాలుగా హెల్ప్ చేస్తుందన్నమాట. స్టెప్ 1, ఇందులో ఉండే వైటమిన్ B12, సెలీనియం మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. స్టెప్ 2, మన స్కిన్కి ఒక న్యాచురల్ గ్లో ఇస్తుంది. ఇక స్టెప్ 3, మన హెయిర్ని స్ట్రాంగ్గా చేసి హెల్దీగా పెరిగేలా చేస్తుంది. సో ఇమ్యూనిటీ, స్కిన్, హెయిర్ మూడింటికి మంచిదే. సరే, ఇన్ని మంచి విషయాలు విన్న తరువాత ఒక్క నిమిషం, మనమొక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. ఆ ముఖ్యమైన విషయమేంటంటే, ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే అమృతం, అతిగా తీసుకుంటే విషం అంటారు కదా. ట్యూనా విషయంలో ఇది అక్షరాల నిజం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా తినకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఎంత తినాలి అనే డౌట్ రావచ్చు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, వారానికి 1 లేదా మహా అయితే 2 సార్లు ట్యూనా తినడం ఐడియల్. ఇలా చేస్తే దాని బెనిఫిట్స్ అన్నీ మనం సేఫ్గా పొందొచ్చు. చూశారు కదా, చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించే ఒక ఫుడ్ మనకు ఎన్ని ఎక్స్ట్రార్డినరీ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందో. నిజంగా ఒక చిన్న చాపలో ఎంత పవర్ దాగి ఉందో కదా. చివరగా ఒక్క ప్రశ్న, ఒక్క సింపుల్ ఫుడ్ ఐటెం నిజంగా ఇన్ని అద్భుతాలు చేయగలదా? ఒక్కసారి ఆలోచించండి. మనం తినే ఫుడ్ మన హెల్త్పై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో కదా. మనం చేసే ఫుడ్ చాయిసెస్లో ఎంత పవర్ ఉందో గుర్తు చేసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.